హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మా పిల్లలకి ఎంతో ఇష్టమైన డబల్ మసాలా చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నాను. ఇలా చేస్తే మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ అయితే మీరు కూడా చూసేయండి. డబల్ మసాలా చికెన్ కర్రీ. ఇక్కడ నేను చికెన్ కర్రీ కోసం 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే కలపాలి. ముందుగా చికెన్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 4 పచ్చిమిర్చీలు ఇలా చీరికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చికెన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చికెన్కి మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్కి మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెట్టేసేయాలి. మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి. చికెన్ కర్రీ కోసం నేనైతే 1 ఉల్లిపాయ, 1 టమోటా అయితే తీసుకున్నాను. మీరు కావాలి అంటే ఉల్లిపాయలు 2-3 అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే తక్కువనే వేస్తున్నాను ఉల్లిపాయ, టమోటా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా మసాలాలు కలిపి పెట్టిన చికెన్ని స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, కింద అడుగు అంటకుండా. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అయితే ఎగిరిపోయాయి. ఈ కడాయిని పక్కన పెట్టేసి మరొక కడాయి స్టవ్ మీద పెట్టి చికెన్ కర్రీకి కావాల్సినంత ఆయిల్ని కడాయిలో వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మరొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేపుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొని కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా అయితే ఇప్పుడు వేయను, లాస్ట్లో వేస్తాను. ఇంతవరకు అయితే మసాలాలు వేసాను. ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తబడటానికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే టమాటా ముక్కలు మెత్తబడిపోతాయి. అలాగే ఇంకా మెత్తగా అవ్వడానికి ఇలా గరిటెతో స్మాష్ చేస్తే టమాటా ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఉడికించిన చికెన్ని వేసి ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకుంటే చికెన్ కొంచెం ఫ్రై అవుతుంది. 2 నిమిషాల తర్వాత చికెన్ని మళ్ళీ ఇలా కలిపి మనం ముందు చికెన్ ఉడికించుకున్న కడాయిలో తగినన్ని వాటర్ని బాయిల్ చేసుకొని ఈ చికెన్లో అయితే పోసుకోవాలి. గ్రేవీ మీకు ఎంత కావాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు చికెన్లో వాటర్ అయితే పోసుకోండి. ఇప్పుడు చికెన్లో వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ ఉడికి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మెతిని పెనం పైన లైట్గా అలా వేడి చేసి క్రష్ చేసి చికెన్ కర్రీలో అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయితే చికెన్ ఉడికినట్టు అర్థం. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ చికెన్ కర్రీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.